సినిమా అలా ఫస్ట్ షో ప్రీమియర్ షోను లేదా ఫస్ట్ షోను రాగానే వెంటనే అది చూసి వచ్చేటటువంటి వాళ్ళు ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో యూట్యూబుల్లోనో అలాగే వివిధ ప్లాట్ఫారాలు వెబ్సైట్లలోనో దానికి సంబంధించిన స్టోరీని టచ్ చేస్తూ వాళ్ళ వెర్షన్ని ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు పోటీలు పడి ఆ కథ చెప్పేస్తున్నారు. అదే సమయంలో దానికి రేటింగ్లు ఇచ్చేస్తున్నారు, రివ్యూలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ అగ్ర హీరోలకు టచ్ కావట్లేదు, కానీ చిన్న సినిమాలకి భారీగా దెబ్బతీస్తోంది. తొలి షోలకు సంబంధించిన ఆ రివ్యూలు చూశాక వదిలేస్తున్న వాళ్ళు కొంతమంది, సినిమా బాగుందని ఆ తర్వాత ఎప్పుడో వస్తే తెలుస్తుంది, కానీ ఆర్థికంగా దెబ్బతింటున్నారు. దీంతో తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు తమిళనాడు కోర్టులో కేసు వేశారు. హైకోర్టులో తమిళ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరఫున ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతన 3 రోజుల పాటు దాని మీద ఎట్లాంటి రివ్యూ ఉండకూడదు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఎక్స్ ఇట్లాంటి వాటిని ఎక్స్పార్టీలుగా చేస్తూ వాళ్ళందరికీ మీరు ఆదేశాలు ఇవ్వాలి అన్నటువంటిది వాళ్ళు కోరారు. తమిళనాడు హైకోర్టు దానికి తిరస్కరించింది. భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని మేము భంగపరచలేము, వాళ్ళకి రివ్యూ చేసుకునే అధికారం ఉంది అని తేల్చి చెప్పింది.